నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మెన్స్ ట్యాగ్స్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అలాగే బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, స్టైలింగ్ ట్యాగ్స్ తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ లిస్ట్ అంటే ఏమిటి, అందులో 3 టైప్స్ ఉంటాయి. వాటిని మనము ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అర్థం చేసుకుందాము. అలాగే లాస్ట్ వీడియోలో యాంకర్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెన్స్ ట్యాగ్ సిరీస్లో మనకి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM మన ఛానల్లో కొత్త వీడియో వస్తుంది. మీరు ఆ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిడిల్లో గ్యాప్ ఉన్న డేస్ ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో లెట్స్ బిగిన్ ది షో. సో గైస్, మనము లిస్ట్ కన్నా ముందు హెచ్టిఎంఎల్లో కామెంట్స్ అని ఒకటి ఉంటుంది, అదేంటో తెలుసుకుందాము. సో కామెంట్స్ అనేది జనరల్గా మనం ఐడెంటిఫికేషన్ కోసం యూస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ కామెంట్స్ సింటాక్స్ చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెస్ దాన్ సింబల్ టైప్ చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వండి. హైఫన్ అనగానే మీకు చిన్న ఆటోమేటిక్ కామెంట్స్ వచ్చేస్తాయి. సో 2 హైఫన్లు తర్వాత మళ్ళీ 2 హైఫన్లు గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, ఈ మిడిల్లో కామెంట్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ సెకండ్ వీడియో కోడ్ సేవ్ చేసి ఇక గో లైవ్ క్లిక్ చేస్తున్నాను. చూస్తారా, ఇక్కడ మీకు హెచ్టిఎంఎల్ సెకండ్ వీడియో కోడ్ డిస్ప్లే అవ్వలేదు, కానీ మీ కోడ్లో ఇది ఉంది. సో మీకు అర్థమైన కామెంట్ అంటే మన మెయిన్ కంటెంట్ని డిస్టర్బ్ చేయదన్నమాట. అంటే బ్రౌజర్లో డిస్ప్లే అయ్యి ఇది ఒక ఏదో అసలు ఎందుకు వచ్చింది అన్నట్టు ఉండదు. ఇది మనకు కోడ్ రాసినప్పుడు కోడ్ ఓపెన్ చేస్తాం కదా, మనకి మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం కామెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 100 లైన్స్ కోడ్ రాసేసి వెళ్ళిపోయా. నెక్స్ట్ నా ప్లేస్లోకి ఇదే ఫైల్లో కోడింగ్ చేయడానికి వేరే డెవలపర్ వచ్చారు. అప్పుడు తనకి ఈ లైన్స్ ఎందుకు రాసామో అర్థం అవ్వదన్నమాట. ఎందుకంటే ఇదంతా రాసింది నేను కదా, తనకి ఐడియా ఉండదు. సో తనకి ఒక ఐడియా వచ్చేకి మనం కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా. సో ఈ కామెంట్స్ చూడగానే తనకు తెలిసిపోతుంది, ఓకే తిను ఏదో వీడియో రికార్డ్ చేసా హెచ్టిఎంఎల్ సెకండ్ వీడియో అంతా, దానికి సంబంధించి ఈ కోడ్ రాసా అని తెలుస్తుంది. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇవి కోడ్ రాసా, ఒక నెక్స్ట్ 1 ఇయర్లో ఎన్నో కోడ్ అనేది చాలా రాస్తాం, వెబ్సైట్ చాలా బిల్డ్ చేస్తాం. ఈ వెబ్సైట్లో పర్టికులర్గా ఈ కోడ్ ఎందుకు రాసా మనకు అప్పుడు గుర్తుండొచ్చు, గుర్తుకు ఉండకపోవచ్చు. సో అప్పుడు మనకి కన్నా గుర్తు చేసుకునేకి అసలు ఇది మనం ఎందుకు రాసాం అప్పుడు అని చిన్న రీక్యాప్ లాగా అనుకోండి, అనిపించేకి ఇది ఒక హింట్ అనమాట, అప్పుడు నువ్వు ఎందుకు రాసావని. సో ఇప్పుడు నేను ఈ మిడిల్లో తీసేస్తున్నాను. మిడిల్లో తీసేసి ఈ లాస్ట్ 2 హైఫన్స్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, అది ఎండింగ్ అనమాట. కామెంట్స్ ఎండింగ్కి సింటాక్స్ ఇక్కడ బటన్ దగ్గర ఇస్తున్నాను. చూసారా, ఇది అంతా కామెంట్స్లోకి వెళ్ళిపోయింది, గ్రీన్ మారిపోయింది. సేవ్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లే అవ్వలే ఇక్కడ ఏమి, అంటే అదంతా కామెంట్ చేసేసాం కాబట్టి మాకు డిస్ప్లే అవ్వదు. ఓకేనా, సో కామెంట్స్ అనేది ఇలా యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం లిస్ట్ గురించి తెలుసుకుందాము. సో ఇక H3 వచ్చేసి హెచ్టిఎంఎల్ లిస్ట్ అని ఇస్తున్నాం. హెచ్టిఎంఎల్ లిస్ట్ అనేది జనరల్గా మనకు తెలిసినది ఏంటి, లిస్ట్ అంటే కొన్ని ఐటమ్స్ రాసుకోవడం లేదా కొన్ని నోట్ డౌన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ కొన్ని గోల్స్ రాసుకుంటారు, అదొక లిస్టే కదా, అంటే సమ్ గ్రూప్ ఆఫ్ సమ్ పాయింట్స్ ఆర్ సమ్ ఐటమ్స్. ఓకేనా, అలా కొన్ని లిస్ట్ రాసుకుంటారు. లేకపోతే మనకి మూవీలో చెప్పినట్టు ఈ ఏరియాలో పెద్ద ఎదవ ఎవరని లిస్ట్ తీస్తే ఫస్ట్ నీ పేరు వచ్చింది అంటారు కదా. సో అది ఒక టైప్ ఆఫ్ లిస్టే అనమాట. అలా లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన సరుకులు రాసుకుంటాం, ఇవి రాసుకుంటాం, లేదా కొన్నిసార్లు ఏదో ఒక పని చేయాలంటే ఇంకో లిస్ట్ రాసుకుంటాం. ఆ లిస్ట్ ఎలాగ ఉంటుంది, ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. అదర్వైజ్ ఉంటుంది. అంటే నువ్వు ఫస్ట్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నాకు ఆర్డర్ లిస్ట్ ఉంటుంది. ఏమని, ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ చెప్దాం అనుకున్నా, అంటే నేను ఫస్ట్ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. నాకు రాకుండా నేను మీకేం చెప్తా చెప్పాను కదా, కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి, వెబ్ డెవలప్మెంట్ రాయాలి. సెకండ్ ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ థియరీ నేర్చుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలనా, చేయలేను. నేను ప్రాక్టీస్ చేస్తేనే దాన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. కాబట్టి సెకండ్ అది రాస్తా. మరి థర్డ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అంటే జస్ట్ పోయి యూట్యూబ్ స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతుంది అవ్వదు. మరి దాంట్లో ఒక లిస్ట్ ఉంటుంది, ఏమని, ఫస్ట్ జీమెయిల్ ఐడి ఉండాలి, సెకండ్ ఛానల్కి ఒక నేమ్ పెట్టాలి, థర్డ్ వీడియోస్ రికార్డ్ చేయాలి, ఫోర్త్ ఎడిట్ చేయాలి. అలా ఒక ఆర్డర్ ఉంటుంది. సో నార్మల్ జనరల్గా చూసుకుంటే ఇలా ఒక ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది. కామన్గా చూసుకుంటే ఇప్పుడు మీరు న్యూ ఇయర్ గోల్స్ ఉంటుంది. న్యూ ఇయర్ గోల్స్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ లోపల నేను ఇవి చేయాలని 4 రాస్తారు, అంతేగాని ఈ ఇయర్లో ఫస్ట్ ఇదే చేయాలి, సెకండ్ ఇదే అయిపోయిన రూల్ ఏం లేదు మనకు. మీరు ఈ ఇయర్ లోపల బాడీ బిల్డ్ చేయాలి అనుకున్నారు, అందులో ఈ ఇయర్ లోపల కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవాలనుకున్నారు. అట్లానే ఇప్పుడు మీరు ఫస్ట్
ఫస్ట్ బాడీ మాత్రమే బిల్డ్ చేస్తాను. బాడీ వచ్చినాక కెరీర్ మీద ఫోకస్ చేస్తా అంటే మీకు బాడీ రాదు, కెరీర్ రాదు. 2 మీరు ఆర్డర్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. బాడీ కొన్ని రోజులు చేయొచ్చు, కొన్ని రోజులు కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు, లేదా 2 సైమల్టేనియస్ చేయొచ్చు. దీంట్లో మీకు ఆర్డర్ ఏం లేదు. ఎలాగైనా చేయొచ్చు. బట్ మీ గోల్ ఏమి? ఈ ఇయర్ ఎండ్ లోపు ఇవి చేయని ఒక లిస్ట్ రాసుకున్నారంతే. బట్ ఇంతకు నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఎగ్జాంపుల్ అలా కాదు. మీరు ఏమి నేర్చుకోకుండా జస్ట్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసి వీడియో రికార్డ్ చేస్తే నీకు వెబ్ డెవలప్మెంట్ అనేది తెలియదు. కానీ నువ్వు యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసి రికార్డ్ బటన్ నొక్కేసినావంట. దాంట్లో ఏం అర్థం ఉంది? అర్థం లేదు. దీంట్లో ఆర్డర్‌గానే వెళ్ళాలి. ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత వీడియోస్ రికార్డ్ చేయాలి. తర్వాత ఎడిట్ చేయాలి. తర్వాత స్టార్ట్ చేయాలి. సో, అలా ఒక ఆర్డర్ ఉంటుందనమాట. అలాగే మన హెచ్‌టీఎంఎల్‌లో కూడా 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చి అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఓకేనా? అన్‌ఆర్డర్డ్ లిస్ట్. అన్‌ఆర్డర్డ్ అంటే ఇంతకు మనం చెప్పినట్టు మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్స్, గోల్స్ రాసుకున్నప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు. అలాగే దీనికి సింటాక్స్ వచ్చేసి యుఎల్ అనమాట. యు అంటే అన్‌ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్. ఓకేనా? ఈ స్టార్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ మిడిల్‌లో లిస్ట్ ఐటమ్స్ అని ఉంటాయి. లిస్ట్ ఐటమ్స్‌కి షార్ట్ కట్ వచ్చేసి ఎల్ఐ. ఓకేనా? ఎల్ఐ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎల్ఐ ట్యాగ్‌లో మీరు లిస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంది? గో టు జిమ్ డైలీ. ఓకేనా? సెకండ్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఫుల్ స్టాక్. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ ఇది H4 ట్యాగ్. ఓకే. వస్తుంది. ఇది మనకి యుఎల్ ట్యాగ్. యుఎల్ లోపల రాసిన ఐటమ్స్ అనమాట. ఇక చూడండి. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఎల్ ఐటమ్స్ ఇక మీకు డిస్ప్లే అవుతుంది. అంటే దీంట్లో మీకు అన్‌ఆర్డర్డ్ అని డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందండి? ఇక్కడ చూడండి. నంబర్ 1, నంబర్ 2 లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఏ, బి, సి అవేం పెట్టలేము మనం. జస్ట్ 2 స్టార్స్ ఉన్నాయి. పాయింట్స్ అంతే అవి. ఇది అన్‌ఆర్డర్డ్ లిస్ట్. దీనికి ఒక ఆర్డర్ లేదు. మీరు ఎలాగైనా వీటిని ఫినిష్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ జిమ్‌కే వెళ్ళాలా? నువ్వు జిమ్‌కి వెళ్ళిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలా? లేకపోతే ఫస్ట్ దీని మీద ఫోకస్ చేసినాక జిమ్‌కి అలా లేదు. మీరు ఎలాగైనా స్టార్ట్ చేసి ఎలాగైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్‌షిప్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు బాయ్స్ టు బాయ్స్ ఫ్రెండ్‌షిప్ ఎలాగుంటది? కొంతమంది ఏం చేస్తారంటే, ఈరోజు హాయ్ మెసేజ్ చేస్తాడు. రేపు వానితో జస్ట్ ఏదో అసైన్‌మెంట్ ఏదో అడుగుతాడు. నెక్స్ట్ రోజు ఇంకోటి అలా. మోస్ట్ ఆఫ్ బాయ్స్ టు బాయ్స్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటది? ఈరోజు హాయ్ బ్రో అంటాడు. రేపు నుంచి హాయ్ రా అంటాడు. నెక్స్ట్ డే నుంచి ఏమంటాడో మీకే తెలుసు. ఓకేనా? సో, దీనికి ఆర్డర్ లేదు. దీనికి ఒక సీక్వెన్స్ లేదు మనకి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చనమాట. ఒక్కోలో రకం ఫ్రెండ్షిప్. ఆర్డర్ అనేది అవసరం లేదు. ఓకేనా? ఇది అన్‌ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ మనకొచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ వచ్చి ఇంతకుముందు నేను యూట్యూబ్ ఛానల్ ఎగ్జాంపుల్ చెప్పా కదా అలా. ఇది కూడా సేమ్ సింటాక్సే. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఓఎల్. ఓకేనా? యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? లోపల సేమ్ ఎల్ఐ అనేది సేమ్ ఉంటుంది లిస్ట్ ఐటమ్స్. సో, లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ లర్న్ ఫుల్ స్టాక్. ఓకేనా? నెక్స్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ కోసం. ఓకేనా? మనం ఎంత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మనకు అంత లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి రికార్డ్ వీడియోస్ ఇంకా ఎక్సెట్రా అన్ని రాసే టైం సరిపోదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూడండి. ఇక 1, 2, 3 అని వచ్చింది. అంటే ఇది సీక్వెన్స్ ఆర్డర్ లిస్ట్‌లో సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ రికార్డ్ వీడియోస్. ఇది సీక్వెన్స్. అంతేగాని నువ్వు డైరెక్ట్ వీడియోస్ రికార్డ్ చేసినావనుకో, నీకు ఫుల్ స్టాక్ అయితే తెలీదు. ఇందులో ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేయలేదు. వీడియో రికార్డ్ చేసినావు. ఇంకా వీడియోస్ నువ్వేం చెప్తావు అసలు? చెప్పలేవు. కాబట్టి ఇది ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకోండి. మీరు డైరెక్ట్ పోయి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తావా? అది చెప్పకూడదు. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఉండాలి కదా! అంటే అంత ప్లాన్లు వేసిన లాస్ట్ సక్సెస్ అవుతానంటే అది దేవుని దయ. ఓకేనా? సో, మేము ఒక ప్లానింగ్ వేసాం. ఏమని? ఫస్ట్ వాళ్ళని మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళకి దగ్గర కావాలా. తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవాలా. తర్వాత ఇంకేదో అలా కొన్ని ప్లాన్లు వేస్తారు. మీరు స్టెప్ బై స్టెప్ పోతారు కానీ డైరెక్ట్ దుంకిపోయినారనుకో రిజెక్షనే వస్తాయి 99 కేసులు. ఇంకేదో మీకు ఎక్కడో మర్చుంటే తప్ప సక్సెస్ రేట్ ఉండదు. ఓకేనా? సో, అలా ఆర్డర్ లిస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ ప్లాన్ వేసుకుంటూ వెళ్ళదాం. ఇంత ఫుల్ స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. తర్వాత బిల్డ్ చేయాలి. తర్వాత వీడియోస్ రికార్డ్ చేయాలి. రిలేషన్‌షిప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నువ్వు ఫస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళ దగ్గర అవ్వాలి. తర్వాత వాళ్ళ గుణగణాలు తెలుసుకోవాలి. చాలా మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. ఆఫ్ కోర్స్. సో, అలాగా ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఫైనల్ వచ్చేసి డిస్క్రిప్టివ్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్ అంటారు దీన్ని. లిస్ట్ కాదు లిస్ట్. ఓకేనా? సో,
లిస్ట్. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ రాసే కన్నా ఇది ఈజీగా అర్థమవుతుంది. దీని సింటాక్స్ వచ్చి డిఎల్, ఓకేనా. డెఫినేటివ్ లిస్ట్ ఆ డిస్క్రిప్టివ్ లిస్ట్ అంటారు, రెండు ఏదైనా ఒకటే. ఇందులో మనకి రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఓఎల్ యుఎల్లో ఎల్ఐ ఒకటే మనకు ఉండేది, ఓకేనా. డిఏలో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డిటి అంటే డెఫినేటివ్ టర్మ్ అనమాట. దీనికి వచ్చేసి వెదవ అని పెట్టా, ఓకేనా. డిది అంటే డిస్క్రిప్టివ్, డెఫినేటివ్ డిస్క్రిప్షన్ అనొచ్చు, లేదా డిస్క్రిప్టివ్ డిస్క్రిప్షన్ అంటే బాగుంది కాబట్టి డెఫినేటివ్ డిస్క్రిప్షన్ అని కూడా అంటారు, ఓకేనా. సో దీని వచ్చి మై బెస్ట్ ఫ్రెండ్, ఓకేనా. సేమ్ ఇదే పెట్టుకుందాం. ఇంకోటి పెట్టుకుని దీనికి వచ్చి లివింగ్ లెజెండ్, లివింగ్ లెజెండ్ అది నేనే. ఎస్, ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి, పక్కన వాళ్ళు కొత్తది. సో లివింగ్ లెజెండ్, ఓకే. సేవ్ చేసా. ఇవి మీకు గమనిస్తే ఎలా వచ్చింది చూడండి, విధవా అని వచ్చింది, తర్వాత వచ్చింది. సో డెఫినేటివ్ లిస్ట్ అనేది మనము ఒక టర్మ్ దాని డెఫినేషన్, ఓకేనా. దీని కామెంట్స్లో వెళ్తున్నాను. ఒక వర్డ్ ఆర్ టర్మ్, ఓకేనా. దాన్ని మనము డిటి అంటాం, డెఫినేటివ్ టర్మ్ అంటాం, ఓకే. మళ్ళీ ఒకసారి దాని ఒక డిస్క్రిప్షన్, వన్ లైన్ ఆన్సర్ లాగా, లేదా డిక్షనరీ టైప్ అనుకొని. మనకు డిక్షనరీలో ఒక వర్డ్ ఇస్తారు, వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ పక్కన ఇస్తారు కదా, అలాగే ఇక్కడ మీనింగ్ డిస్క్రిప్షన్ అంటాం, ఓకేనా. డిస్క్రిప్షన్ అంటే ఇది డెఫినేటివ్ డిస్క్రిప్షన్, ఓకేనా. వర్డ్ టర్మ్, ఇక మనకు టర్మ్ ఏమి ఇచ్చిన, వెదవా అని ఇచ్చిన. దాని మీనింగ్ ఎవర్రా అంటే మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పా. లివింగ్ లెజెండ్ అని టర్మ్ ఇచ్చా, దాని మీనింగ్ ఎవర్రా అంటే నేను అని ఇచ్చా. సో డిస్క్రిప్టివ్ లిస్ట్ అని మనం ఎప్పుడైనా మన వెబ్సైట్లో ఇట్లా సింగిల్ లైన్లో ఒక టర్మ్ దాని మీనింగ్ టైప్ అని డిస్ప్లే చేయాలంటే యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్లీ యూజ్ చేయము, బట్ మీకు తెలుసుకోవాలి ఇది. ఆ రేర్ కేసు మీకు ఒకవేళ యూజ్ చేసే ఛాన్స్ వస్తే దీన్ని ఎలా డిస్ప్లే చేయాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇవన్నీ కరెక్ట్గా లైన్లో వచ్చాయి, ఈ టర్మ్ మాత్రం ముందరకు వచ్చి డిస్క్రిప్షన్ మాత్రం కొంచెం ఫ్రంట్కి పోయిందని. ఇవన్నీ డిఫాల్ట్ ప్రాపర్టీస్ అనమాట. మీకు సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ స్పేస్ ఎందుకు వచ్చింది, డిఫాల్ట్ ప్రాపర్టీస్ అంటే ఏంటో అర్థమవుతుంది. బట్ ప్రజెంట్ అయితే ఇలా వస్తుంది. లేదా మీరు ఇంకొంచెం నీట్గా కనిపించాలి అనుకుంటే మీరు ఇక్కడ హైఫన్ పెట్టుకోండి, అప్పుడు డెఫినేషన్ లాగా వస్తుంది. అది ఒక హైఫన్ పెట్టి స్పేస్ సేవ్ చేసేయండి. మీకు ఇలా హైఫన్ పైన, ఓకేనా. ఇదేదో ప్రావబ్ బై ఆథర్, మళ్ళీ ప్రావబ్ బై ఆథర్ అన్నట్టుంది కదా, అలా ఉంటుంది. సో మీకు దీని ద్వారా HTML అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏమి, ఆర్డర్ లిస్ట్ అంటే ఏమి, డెఫినేటివ్ లిస్ట్ అంటే ఏమి అర్థమైనా అనుకుంటున్నాను. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో ఇప్పుడు మనకు ఇక చుక్కల్లాగా వచ్చినాయి కదా, దీన్ని చేంజ్ చేసుకోవచ్చా, ఇక 1 to 3 కాకుండా నేను ABCDలు పెట్టుకోవచ్చా, లేదా రోమన్ నెంబర్స్ పెట్టుకోవచ్చా అని. సో పెట్టుకోవచ్చు. దానికి మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి HTML అని చేంజ్ చేయొచ్చు, ఇంకోటి CSS యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. CSS నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలే కాబట్టి HTML ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. సో మనకు ఇందులో టైప్ అని ఉంటుంది అనమాట, ఓకేనా. UL ట్యాగ్లో ఇక టైప్ అని తీసుకోండి. సో ఈ టైప్ అనేది ఏంటి, మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్, ఓకేనా. స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏవైతే రాసాం అవన్నీ యాట్రిబ్యూట్స్ ఏం చేస్తాయి, ఎందుకు యూజ్ చేస్తాం, లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసా. ఆ వీడియో మిస్ అయితే చెక్ చేయండి, ఓకేనా. సో టైప్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ ఇక డిస్క్ అని ఉంటుంది, ఓకేనా. సేవ్ చేసా. ఏమైనా చేంజ్ అనేది లేదు, కానీ మీకు రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఏమైనా చేంజ్ అనేది లేదు. ఎందుకంటే ఈ చుక్కనే డిస్క్ అంటాం, ఇది డిస్క్ టైప్ అనమాట. ఇప్పుడు సర్కిల్ అని ఇస్తాం, చూసా సర్కిల్. ఇంతకుముందు ఈ సర్కిల్ లోపల మనకు వైట్ ఉంది, ఇంతకుముందు సర్కిల్ ఫుల్ బ్లాక్ ఉంది, అది డిస్క్ అనమాట. ఇది సర్కిల్, ఇది ఒక స్టైల్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్క్వైర్. మీరు బాగా గమనించినైతే స్క్వేర్ షేప్లో ఉన్నాయి, ఇవి ఇంతకుముందు రౌండ్లో ఉన్నాయి, ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉన్నాయి, బాగా గమనించండి. వీలైతే జూమ్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీ స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఇవి కదా, ఇవి స్క్వేర్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనము ఈ స్టార్ యూజ్ చేస్తాం. మీకు బాగా గుర్తున్నట్టయితే
నోట్స్ ఎప్పుడైనా రాసుకున్నప్పుడు పాయింట్స్కి ఈ స్టార్ యూజ్ చేస్తాం. ఆ స్టార్ పెట్టచ్చు అంటే ఆ స్టార్ కూడా పెట్టచ్చు. చూసారా మీకు ఇక్కడ స్టార్ వచ్చింది, బట్ ఆ స్టార్ కొంచెం పైకి పోయింది కదా. కరెక్ట్ ఈ పక్కన అలైన్ అయ్యాక సిఎస్ఎస్ యూజ్ చేయాలి, బై డిఫాల్ట్ ఉండదు. ఇదే స్టార్ ఇక టైప్ ఈక్వల్స్ టు స్టార్ రాయొచ్చా అంటే రాసిన వర్క్ అవ్వదన్నమాట మనకి. చూసారా మనకి డిఫాల్ట్గా వచ్చే డిస్క్ వచ్చింది కానీ ఆ స్టార్ రాలేదు. ఈ స్టార్ నేను పెట్టిన కాబట్టి వచ్చింది, కానీ ఇవి రెండు చూడండి బై డిఫాల్ట్ ఉండే డిస్కే వచ్చింది. ఎందుకంటే మన HTML ఈ 3 టైప్సే ఉన్నాయి. ఓకేనా, డిస్క్, స్క్వయర్, సర్కిల్. మనకు స్టార్ కావాలంటే ఇక టైప్ ఈక్వల్స్ టు నన్ అని పెట్టండి. ఓకేనా, నన్ అని పెట్టి ఇక్కడ కూడా స్టార్ ఇద్దాం. చూసారు 2 స్టార్స్ వచ్చాయి, కానీ స్టార్ కొంచెం పైకి పోయినట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా దీని సైడ్లో నీట్గా ఉన్నట్టు అలైన్ చేద్దాం, సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఓకేనా, బట్ ప్రెజెంట్ మీకు స్టార్ కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్. సో మనకి అన్ఆర్డర్ లిస్ట్లో ఇవే అనమాట టైప్స్. ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి దీంట్లో సేమ్ టైప్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ నంబర్ ఉంటుంది. మీకు ఇలా సజెషన్స్ చూపిస్తున్నా చూడండి. ఓకేనా, నంబర్ ఉంది, నేను ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇచ్చా. క్యాపిటల్ ఏ ఇస్తే ఇక చూడండి ఏబిసి అని వచ్చాయి కదా, ఇది ఆర్డర్. ఇప్పుడు కొంతమంది 1 2 3 రాయల్ లిస్ట్. ఇప్పుడు ప్లాన్ ఏ అంటారు, అది ఫెయిల్ అయితే ప్లాన్ బి అంటారు, తర్వాత ప్లాన్ సి అంటారు. అందుకని డైరెక్ట్ ప్లాన్ సికి పోరు కదా, అలాగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా ఇది ఒక ఆర్డర్ లిస్ట్లో ప్లాన్ ఏబిసి. ఓకేనా, నెక్స్ట్ స్మాల్ ఏ పెట్టుకోవచ్చు. స్మాల్ ఏ పెట్టుకుంటే సేమే, అంటే స్మాల్ లెటర్స్ వస్తాయి అంతే, క్యాపిటల్ వర్డ్. నెక్స్ట్ రోమన్ నంబర్స్, స్మాల్ రోమన్ నంబర్స్ పెట్టుకోవచ్చు, స్మాల్ ఐ. ఓకేనా, 1 2 3. కాదంటే ఇది ఇంకోసారి టైప్ చేద్దాము. 4 5 కూడా ఎట్లా వస్తుందో చూసేకి. జేకే, జస్ట్ కిడ్డింగ్. సరే 4 వచ్చింది. ఓకేనా, సో మళ్ళీ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ రోమన్ నంబర్స్. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ఆర్డర్ లిస్ట్లోనే నేను ఇవి యూస్ చేయొచ్చా అని. ఇవి అన్ఆర్డర్ లిస్ట్లో టైప్ ఈక్వల్స్ టు నంబర్ 1 పెట్టా, సేవ్ చేసా, రిఫ్రెష్ చేస్తున్నా, లేదు కానీ చూడండి సేవ్ చేసా. మీకైనా ఇక నంబర్ 1 వచ్చిందా, రాలేదు. సో దీని వల్ల మీకు అర్థం చేసుకునేది ఏమంటే అన్ఆర్డర్ లిస్ట్లో ఆర్డర్ లిస్ట్ ఒక టైప్స్ వర్క్ కావు. ఓకేనా, దీనికి డిస్క్, స్క్వేర్, సర్కిల్ అవి మాత్రమే పనిచేస్తాయి. దీనికి మళ్ళీ ఇక సర్కిల్ అని వెళ్తుంది చూడండి. వర్క్ అయిందా, లేదు, నంబర్సే వచ్చాయి డిఫాల్ట్. అంటే మీరు ఏమైనా తప్పు రాశారనుకోండి, డిఫాల్ట్ బిహేవియర్కి వచ్చేస్తుంది. ఆర్డర్కి వచ్చేసి డిఫాల్ట్ బిహేవియర్ నెంబర్స్. ఓకేనా, అన్ఆర్డర్ లిస్ట్కి వచ్చేసి డిఫాల్ట్ బిహేవియర్ డిస్క్. అవి డిఫాల్ట్ వచ్చేస్తాయి కానీ మిగతా డిస్ప్లే అవ్వవు. ఓకేనా, నెక్స్ట్ బ్రో ఇప్పుడు నేను ఆర్డర్ లిస్టే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో లర్న్ ఫుల్ స్టాక్ ఉంది. లర్న్ ఫుల్ స్టాక్కి మళ్ళీ నాకు కింద రావాలి ఏమని, ఫస్ట్ లర్న్ HTML మరి సబ్ పాయింట్స్ కిందకి రావాలి అంటే అప్పుడు మేము నెస్టెడ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ ఫస్ట్ ఓఎల్ లోపలే ఎల్ఐ కింద యుఎల్ తీసుకుంటాం కొత్తది. ఓకేనా, ఇక్కడ మరి ఎల్ఐ పెట్టి ఫస్ట్ లర్న్ HTML, లర్న్, ఓకే ఎల్ఐ పెట్టాలి కదా, లర్న్ CSS. చూడండి ఫస్ట్ లర్న్ ఫుల్ స్టాక్ వచ్చింది, మళ్ళీ దాంట్లో కింద మీకు లర్న్ HTML, లర్న్ CSS సబ్ పాయింట్స్ కిందకి వచ్చింది. సో ఇది ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ యూజ్ చేద్దాము, నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఓకేనా, సో ఇక టైప్ సర్కిల్ ఇక్కడ పెట్టాం కాబట్టి లోపల వర్క్ అవుతాయి. చూడండి టైప్ సర్కిల్ మీరు ఇక్కడ పెట్టారు, దీని లోపల యువెల్ ఉంది. ఓకేనా, ఆ యువెల్కి సర్కిల్ అనేది మనకి వచ్చింది. చూడండి సర్కిల్ వచ్చింది, డిస్క్ రాలే, బై డిఫాల్ట్ డిస్క్ రావాలి కదా, కానీ సర్కిల్ దీనికి వచ్చింది. కానీ మీరు ఎప్పుడు ఇలా యూజ్ చేయొద్దండి. మీరు యువెల్కి యూజ్ చేయాలనుకుంటే యువెల్కే పెట్టండి టైప్ ఈక్వల్స్ అనేది. ఓకేనా, HTML ఒక మంచి గుణము చెడ్డ గుణం రెండు ఏమంటే మీరు ఏం రాసినా ఎర్రర్ త్రో చేయదు HTML, జస్ట్ డిస్ప్లే అయిపోతుంది. బట్ గుడ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు అవుతుంటుంది అనమాట. సో దాని ప్రకారం ఎప్పుడు యువెల్లోనే పెట్టండి, ఇక పెట్టినా వర్క్ అవుతుంది కానీ పెట్టకండి. ఓకేనా, మీరు ఇంకా ఇందులోనే కావాలనుకుంటే యువెల్ఏ వద్దు, ఓఎల్ కూడా పెట్టుకోవచ్చు. ఓఎల్ లోపల మళ్ళీ ఓఎల్. ఓకేనా, ఇప్పుడు టైప్ సర్కిల్ వర్క్ కాదు కానీ మళ్ళీ 1 2 వస్తుంది. ఓకేనా, మాకు ఇవి వద్దు అనుకుంటే ఇక టైప్ వచ్చి రోమన్ నంబర్ లేకపోతే ABCDలు పెట్టుకోండి. సేపు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఫస్ట్
నెక్స్ట్ 2 ట్యాగ్స్ లాస్ట్ వీడియోలో మర్చిపోయా అని చెప్పాం కదా, అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అనమాట. దానికి సింబల్ వచ్చేసి ఏ. ఓకేనా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో మీరు ఎగ్జాంపుల్ గూగుల్ అని రాశారు. ఓకేనా. లేకపోతే ప్రభాస్ ఇమేజ్ అని రాశారు అనుకున్నాం. యాంకర్లో మనకి హెచ్రెఫ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఓకేనా. హెచ్రెఫ్ అంటే హైపర్ లింక్, హైపర్ రెఫరెన్స్ అంటాము. ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ ఇవ్వాలి. ఇది కూడా మీకు కోడ్ చేసి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ లింక్ కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా, ఇమేజెస్లో పోయి కాపీ లింక్ అడ్రస్ ఇస్తున్నా. ఓకేనా. లింక్ ఇచ్చి ఇక పేస్ట్ చేస్తాను, సేవ్ చేసా. ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ మీకు ఇక్కడ బ్లూ కలర్లో అండర్లైన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేశారంటే చూడండి ప్రభాస్ ఇమేజ్ ఆ గూగుల్లో నా లింక్ ఓపెన్ అయింది. సో దీని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే మీరు దాని ఒక డెస్టినేషన్ హెచ్రెఫ్ అంటే దాని ఒక డెస్టినేషన్ ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే హెచ్రెఫ్ అంటే దానికి రెఫర్ అవ్వాలి. ఈ టెక్స్ట్ అనేది పర్టికులర్ ఇమేజ్కి లేదా పర్టికులర్ వెబ్సైట్కి. ఓకేనా. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ నుంచే టు నో మోర్ దిస్ క్లిక్ హియర్ అని ఇస్తారు, దాని మీద క్లిక్ చేస్తే మాకు మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో అవన్నీ మనం ఈ యాంకర్ ట్యాగ్ అనే దాని వల్ల యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో మనకు టార్గెట్ అని ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. సో అది దేనికి యూస్ చేస్తాం, ఇక 4 ఆప్షన్స్ వచ్చాయి కదా. ఇక నేను ప్రభాస్ ఇమేజ్ అది యూఆర్ఎల్ ఇస్తాను. ఓకేనా. టార్గెట్ అనేది ఎంటీఏ ఉంది. ఓకేనా. ఇట్స్ నా ఆ లింక్ క్లిక్ చేయగానే నా HTML పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఓకేనా. సో బై డిఫాల్ట్ సెల్ఫ్ ఉంటుంది మనకి, టార్గెట్ అనేది సెల్ఫ్ ఉంటుంది. ఎక్కడంటే ఇక్కడ చూడండి, టార్గెట్ _ సెల్ఫ్. ఓకేనా. సో బ్యాక్ వస్తున్నా, రిఫ్రెష్ చేసా, ప్రభాస్ ఇమేజ్ క్లిక్ చేసా, ఈ ట్యాబ్లోనే ఓపెన్ అయింది నాకు. ఓకేనా. ఇమేజ్ అనేది. సో బై డిఫాల్ట్ టార్గెట్ అనేది టార్గెట్ అంటే నువ్వు ఈ లింక్ అనేది ఎక్కడ ఓపెన్ చేయాలి, ప్రజెంట్ నువ్వు ఉన్న ట్యాబ్లోనేనా కొత్త దాంట్లోనా అని. సో బై డిఫాల్ట్ ఉన్న ట్యాబ్లోనే చేయని ఉంటుంది. మీరు బ్లాంక్ అని పెట్టారనుకోండి, _బ్లాంక్. ఓకేనా. ఇప్పుడు చెక్ చేయండి, రిఫ్రెష్ చేసా, ప్రభాస్ ఇమేజ్ క్లిక్ చేసా, చూసారా కొత్త విండోలో ఓపెన్ అయింది. నా పేజ్ ఇక్కడే ఉంది, బట్ ఈ ఇమేజ్ కొత్త విండోలో ఓపెన్ అయింది అనమాట. దీనికోసం బ్లాంక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్లాంక్ తర్వాత పేరెంట్ అంటే పేరెంట్ నెక్స్ట్ టాప్ అని ఇంకోటి ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ మనకు సేమ్ సెల్ఫ్ లాగే బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే పేరెంట్ టాప్ అనేది మనకి ఫ్రేమ్స్ అనేది ఉంటాయి అనమాట HTML. ఆ ఫ్రేమ్స్ అనేది మనం ఒక వెబ్ పేజ్ని డిఫరెంట్ బాక్సెస్గా డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను ఆ మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేయము. సో ఒకవేళ వీలైతే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. రెండో యూజ్ చేసేది రెండే, బ్లాంక్ ఒకటి, సెల్ఫ్ ఒకటి. సెల్ఫ్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు యూజ్ చేయాల్సింది. లేదు నాకు న్యూ విండోలో ఓపెన్ కావాలి అంటేనే బ్లాంక్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు యాంకర్ ట్యాగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ లింక్ ఇమేజ్ ఇవ్వచ్చు, ఏదైనా వెబ్సైట్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. నెక్స్ట్ స్పాన్ ఎలిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు బిల్ ప్రాజెక్ట్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ వెళ్ళి చూస్తే బ్యాక్ వస్తున్నా, బిల్ ప్రాజెక్ట్స్ ఉంది. నాకు బిల్ ఒకటి బోల్డ్గా కావాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నార్మల్గా ఉండాలి అంటే మీరు జనరల్గా ఏం చేస్తారు, కరెక్ట్ బిల్ ఒకటి బోల్డ్ బి అనే ట్యాగ్ కానీ యూజ్ చేస్తాము, లేదా స్ట్రాంగ్ అనే ట్యాగ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. చూసారా బిల్ ఒకటి బోల్డ్ అయింది, ఇక్కడ వరకు ఓకే. సో ఇలా చిన్న చిన్న చేంజెస్కి మనం HTML యూజ్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు నాకు బిల్లు మాత్రమే అండర్లైన్ ఉండాలి, అవన్నీ యూజ్ చేయొచ్చు. బట్ బిల్లు మాత్రం కొన్ని కలర్ మారాలి, బిల్లుకు మాత్రమే కొంచెం ఇంకేదో ఎఫెక్ట్ యాడ్ చేయాలి అన్నప్పుడు మీరు దీనికి యాడ్ చేయలేరు అనమాట. ఎందుకంటే యాడ్ అయితే ఈ ఎల్ఏ అనే ఎలిమెంట్కి యాడ్ చేయాలి. ఈ ఎల్ఏ ఎలిమెంట్కి యాడ్ చేస్తే బిల్లు ప్రాజెక్ట్ మొత్తానికి యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జనరల్గా స్పాన్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా. స్పాన్ అనే ఎలిమెంట్ వల్ల ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్ కదా,
స్పాన్ అనేది ఎల్ఐ అనేది ఎట్లయితే ఒక ఎలిమెంట్, స్పాన్ అనేది ఒక ఎలిమెంట్. సో మీరు బిల్లు మాత్రమే అప్లై చేయాలనుకున్న ఎలిమెంట్ ఎఫెక్ట్స్ కానీ లేదా సిఎస్ఎస్ కలర్స్ కానీ ఈ స్పాన్ అనే దానికి యాడ్ చేస్తారనమాట. అప్పుడు బిల్లు మాత్రమే చేంజ్ అవుతుంది, ప్రాజెక్ట్ చేంజ్ కాదు. అది ఎలా యాడ్ చేస్తాం అనేది సిఎస్ఎస్ క్లాసెస్ చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ స్పాన్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకోండి. మీరు ఏదన్నా ఒక లైన్లో, ఓకేనా, లేదా ఒక పర్టికులర్ సెంటెన్స్లో పర్టికులర్ వర్డ్కి మాత్రమే, లేదా ఒక ఇప్పుడైతే బిల్లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బిల్లు ఒకటి అనుకున్నాం. ఇది ఒక పెద్ద లైన్ ఉంది, దాంట్లో ఒక 2 to 3 వర్డ్స్కి మాత్రమే మీరు కొంచెం సిఎస్ఎస్ స్టైలింగ్ అని అప్లై చేయాలనుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో స్పాన్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఈరోజు ఈ వీడియో మనము హెచ్టిఎంఎల్ లిస్ట్ అలాగే యాంకర్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, కామెంట్స్ గురించి తెలుసుకుందాం. మీకు అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, ఎక్కడ డౌట్ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాక్టీస్ చేయండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.